హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను చామదుంపల పులుసు ఫ్రై చేయబోతున్నాను. చామదుంపలు శుభ్రం క్లీన్ చేసి ఉప్పేసి వాటర్ వేసి ఉడకబెట్టుకొని అది పొట్టు తొక్క తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఫ్రైకి కావాల్సిన పోపుకి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి దంచి వేయాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి. ఈ చామదుంపలు ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చామదుంపల పులుసు ఫ్రై సూపర్ కాంబినేషన్. దానికి పెసరపప్పు, ముద్దపప్పు కూడా సూపర్గా ఉంటుంది. పోపు వేస్తున్నాను. ఇది బాగా వేగాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారపొడి వేయాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు దుంపలు వేయాలి. దుంపలు వేసాక పసుపు, ఉప్పు, కారపొడి, ధనియాలు, గరం మసాలా పొడి ఇది వేసాను. ఇది బాగా వేగాలి. సిమ్లో పెట్టి అలా వేయించుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ ఇలా పడుతుంది. అలా సిమ్లో పెట్టి వేస్తే అసలు జిగురు ఉండదు. బంగాళదుంప ఫ్రై లాగా సూపర్గా ఉంటుంది. దానికి కాంబినేషను చామదుంపల పులుసు ఫ్రై రెండు సూపర్గా ఉంటాయి. ఈ దుంపల్లో కొబ్బరి పొడి ఉంటే డ్రైది కొబ్బరి పొడి కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. లేకపోయినా పర్వాలేదు, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అసలు చాలా బాగుంటుంది ఈ ఫ్రై, చామదుంపల ఫ్రై. చూడండి ఫ్రెండ్స్, చామదుంపల ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది. పులుసు కూడా రెడీ అయిపోయింది. ఈ పులుసుకి, చామదుంపల ఫ్రైకి సూపర్గా ఉంటుంది. పెసరపప్పు, ముద్దపప్పు తిన్నా ఇంకా ఆ పులుసు కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే కనుక ట్రై చేయండి. ఓకేనా? మన ఇంట్లో అప్పడాలు, వడియాలు, గుమ్మడి వడియాలు, చల్ల మిరపకాయలు ఉంటే దానికి ఈ పులుసుకి, చామదుంపల పులుసుకి ఫ్రైకి సూపర్గా ఉంటుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.